అంటే ఇప్పటివరకు మీరు చాలా సర్జరీస్ చేశారన్నారు హాస్పిటల్‌లో. అండ్ ఈ సర్జరీ చేసిన తర్వాత దానికి ఎటువంటి మెడికేషన్ తీసుకోవాలి? అండ్ అంటే ఎన్ని రోజుల్లో అది క్యూర్ అవ్వచ్చు? అంటే డిపెండింగ్ అపాన్ ద ఏజ్ ఉంటుందా? లేదా తన ఫిజికల్ ఎబిలిటీ పైన ఉంటుందా? కొందరికి సెన్సిటివిటీ అంటాం. యూజువల్‌గా ఏందంటే ఇప్పుడు ఇన్ని రోజుల వరకు చర్మం కవర్ ఉండిండే. సో, కాబట్టి ఆ సెన్సిటివిటీ తెలవలేదు. సడెన్‌గా చర్మం తీసేసే వరకు ఆ సెన్సిటివిటీ వలన ఒక రకమైన ముట్టుకుంటే జిల్లుమన్నట్టుగా షాక్ కొట్టినట్టు అనిపియడము, అండర్‌వేర్ తగిలితే ఒక రకమైన ఫీలింగ్ అనిపియడము. దీంతో వాళ్ళేం చేస్తారు కాళ్ళు దూరం పెట్టి నడవడము. ఇప్పుడు నేను ఇన్నర్ వేర్ ఏసుకోమని చెప్తాను 100%. కొందరికి అలవాటు ఉండదు. వాళ్ళు ఏసుకోరు. ఏసుకోకపోయేసరికి ఏమైతుంది పెనిస్ అనేది హ్యాంగ్ అయిపోయి అక్కడ స్వెల్లింగ్ రావడం జరుగుతుంది. సో, ఇట్లా చెప్పిన జాగ్రత్తలు గనక తీసుకుంటే గనక ఈ స్టాప్లర్ అనే సర్జరీ కంప్లీట్ పెయిన్‌లెస్ సర్జరీ. అండ్ వితిన్ హాఫ్ అన్ అవర్ డిశ్చార్జ్ చేస్తాం కాబట్టి వితిన్ 10 డేస్‌లో మనకు ఆ పిన్స్ కూడా ఊడిపోతాయి. వితిన్ 10 డేస్‌లో పిన్స్ ఊడిపోతాయి. సో, తీసుకోవాల్సిన జాగ్రత్తలల్ల ఒక 1 మంత్ వరకు కలవకూడదని చెప్తాం. ఇంటర్‌కోర్స్ చేయొద్దని చెప్తుంటాం. ఒక 10, 15 రోజులు ఎరెక్షన్ అవ్వకుండా చూసుకోమని చెప్తుంటాం. ఈ 2 జాగ్రత్తలు తీసుకుంటే అసలు ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. ఇప్పుడున్న టెక్నిక్‌లన్నీ చూసుకుంటే గనక కేఎస్ఆర్ బ్రాండ్ స్టేప్లర్ చాలా అందులో ఉన్న వెరైటీస్ గాని, అందులో ఉన్న సిలికాన్ రింగ్ గాని, అందులో ఉన్న పిన్స్ గాని ఇవన్నిటికి చూసుకుంటే గనక అది హైయెస్ట్ స్టాప్లర్ ఇప్పుడున్న ఇండియన్ మార్కెట్‌లో.